అనసూయ అభిమానుల సంఘం అధ్యక్షులు మీరు. అంటే వ్యవస్థాపక అధ్యక్షులా లేకపోతే అధ్యక్షులా? వ్యవస్థాపక అధ్యక్షుడు. అంటే మీరే స్థాపించారు అనసూయ అభిమాన సంఘాన్ని. ఈ రోజున హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, హీరోయిన్లకు అభిమాన సంఘాలు ఉన్నాయి, ఈవెన్ బిగ్ బాస్ లో కాంటెస్ట్లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి, ఆర్మీలు ఉన్నాయి, అభిమాన సంఘాలు ఉన్నాయి కదా. బిగ్ బాస్ కాంటెస్ట్లు ఉంటారు, సంజనాకు అభిమానులు ఉన్నారు, ఇట్లా ప్రతి వాళ్ళకి అభిమానులు ఉన్నారు. ఇమాన్యుల్ కూడా ఉన్నారు, ఇమాన్యులకు అభిమానులు ఉన్నారు, విన్నర్కి కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు. ఓకే. సో అనసూయకు ఉండడంలో తప్పేముందంట? రీతు చౌదరికి కూడా అభిమానులు ఉన్నారు. మరి అటువంటిప్పుడు అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడు వచ్చింది థాట్ మీకు అనసూయ అభిమాన సంఘం? అభిమానులు ఆల్రెడీ ఉన్నారండి. ఎందుకంటే దాదాపు 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. 1.7 మిలియన్ ఫాలోవర్స్ అందరూ అభిమానులేనా? అభిమానులే ఫాలో అవుతారు, లేదంటే ఫాలో అవ్వరు కదా అసలు. ఇప్పుడు నా ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలో అవుతారు, వాళ్ళందరూ నా అభిమానులా? అభిమానులు ఉండొచ్చు, కొంతమంది శత్రువులు కూడా ఉండొచ్చు అండి. కానీ ఏంటంటే ఫాలో అయ్యారంటే మీకు జనరల్గా అక్కడ ఎవరు ఉంటారు, ఆమె తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఏదైనా సరే తన అభిమానుల కోసం పెడుతుంటుంది, అది చూసి ఆనందిస్తూ ఉంటారు. సో ఎక్కువ మంది మాక్సిమం ఫాలోవర్స్ అందరూ అభిమానులు. అన్ని పాజిటివ్ గానే ఆలోచించండి, కొన్ని చిన్న చిన్న ఎగ్జాప్షన్స్ ఉన్నా ఎక్కువ మంది అభిమానులు, మెజారిటీ అభిమానులే ఉంటారు. అంతే అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అందరూ అభిమానులు, మెజారిటీ శాతం అభిమానులే ఉంటారు. అది మా ఫ్రెండ్ గౌతమే ఉంది, ఆమెకు 5000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో, 5000కి పైన ఉన్నారు. వాళ్ళందరూ ఆమె అభిమానులే అంటారా? అభిమానులే ఉంటారు. గౌతమ్ అభిమానులే. అభిమానం లేకపోతే ఉండాల్సిన అవసరం ఏముందండి? ఆమె అంటే ఇష్టం లేదు, అభిమానం ఉంటేనే ఫాలో అవుతుంది. అసలు ఉండాల్సిన అవసరం. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? వేరే వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? మాకున్నది. ఉందా? మీరు ఫాలో అవుతున్నారు అనసూయని? నేను ఫాలో అవుతున్నా. ఓకే. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నా. ఓకే. అంటే ఒక 20 ఏళ్ళు? అంతకాలం. 10 ఏళ్ళు? లేదు, రీసెంట్ గా కొంతకాలం. ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు. ప్రతిదీ ఆవిడది చూస్తాం. ఏం చూస్తారు? మేము జబర్దస్త్ అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం. ఓకే. సో అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా? వెనక చాలా మంది ఉన్నారండి, చాలా మంది కలిసి ఈ విధంగా. అంటే అందరు కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నారా అంటున్నా? వ్యవస్థాపక అధ్యక్షులు వేరు, ఎన్నుకోవటం వేరు. మేము ఒక సొసైటీ అంటే అది వేరండి. సినిమా సంఘాలు అనేటువంటి రకాలు ఉంటాయండి. కొంతమంది వారి అభిమానుల కొద్దా రేపు మనం అందరం గ్రూప్ గా ఉందాము. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు కదా, గుడి కూడా కడదామని, అనసూయకి గుడి కడదామని కూడా అంటున్నారు. అనుకుంటున్నారు గుడి? మేబీ హైదరాబాద్, ఇంకా ఆలోచించలేదు. ఉంటారు. ఖుష్బుకి గుడి కట్టలేదా? ఖుష్బుకి కూడా గుడి కట్టారు, తమిళనాడు. అంత దూరం రాలేదు. అన్ని వీలైతే మాట్లాడుకుంటున్నారు గుడి కడదామని. అవును, ఆలోచన ఉంటుంది కదండి, ఎవరి అభిమానం వాళ్ళకి. ఓకే. సో మీరు స్వతహాగా బ్రాహ్మణ్స్ కదండి, బ్రాహ్మణులు. అవును, బ్రాహ్మణులు మేము గౌరవిస్తాం. అవును. సో గుడి కడితే మీరే పూజ చేస్తారా? చేయడంలో తప్పేం లేదంటారా? పూజ అనేది ఉండదు, ఒక పుష్పం ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. పూజ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. అది భగవంతుడితో కాదు, మనకి తోచిన వ్యక్తికి ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు, పూజ చేసినట్టే. పూజ కాదు, తన అభిమానం ప్రదర్శిస్తారు. అది తన ప్రేమను. ఒక అభిమానం అంటే ఏంది? సో గుడి కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎక్కడ నుండి తీసుకొస్తారా డబ్బులు అన్ని కూడా? అవ్వాలి కదండి, ఇంకా చాలా పెద్ద టాపిక్ అది. ఇప్పుడే కాదు కదా, ఈ లోపే కాదు, చాలా టైం పడుతుంది, పట్టే అవకాశం ఉంది. ఓన్లీ అనుకుంటున్నారు అంతే, మనం అంటాం ఎందుకు. రైట్. సో మీరు మొత్తానికి అయితే అభిమాన సంఘం అధ్యక్షులు. ఎంతమంది ఉన్నారు మీ కమిటీలో? చాలా మంది పర్సన్స్ ఉన్నారండి. అంటే ఎవరికి అంతేనా? మేమేందంటే ఒక వ్యక్తి పట్ల మన అభిమానం ఉంది, మన అటువంటిప్పుడు మనకి మెంబర్షిప్ ఏమైనా ఉంటుందా మీ అభిమాన సంఘంలో? మోస్ట్ వెల్కమ్, వచ్చే వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎంత ఫీజు? మొత్తం ఫ్రీ. ఇందులో ఎవరు ఏమి మేము రూపాయి ఇందులో మనీ ట్రాన్సాక్షన్ ఏమి లేదండి. మీరు ఎవరైతే అనసూయని ఒక అభిమానిస్తున్నారో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో, ఇది మొత్తం ఫ్రీ. ఎక్కువ ఎటువంటి మనీ అనేటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. మోస్ట్ వెల్కమ్. ఖచ్చితంగా మీరు ఏ ఊరికి ఆ ఊరు అభిమాన సంఘం మీరు కూడా పెట్టుకోవచ్చు. మీరే ఒక అధ్యక్షులుగా ఉండండి. మీలో మీకు ఏదైనా తోచిన కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్స్ వంటివి చేస్తానంటే మోస్ట్ వెల్కమ్. ఇది కేవలం ఏంటంటే స్వచ్ఛమైన ఒక ప్రేమతో చేస్తున్న, అభిమానంతో చేస్తున్నది మాత్రమే. సో వీఆర్ వెల్కమింగ్ డోర్స్ టు ఎవ్రీవన్. అనసూయ గారి మీద ప్రేమ అభిమానంతో చేయండి. ఎక్కడికక్కడ సభలు పెడితే మీరు కూడా చీఫ్ గెస్ట్ లాగా వెళ్తారు? వస్తారు, ఖచ్చితంగా వస్తాను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.